హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చనందీపు 143 వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వ్లాగ్స్ నేను చాలా రోజులు అయ్యింది కదా ఫుల్ వ్లాగ్ చేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా రిసార్ట్కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్కి తెలిసిన రిసార్ట్ అనమాట. ఇది ఎక్కడంటే నియర్ బై శంషాబాద్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఫ్యామిలీతో లైక్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మంచిగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మేము ఈ రిసార్ట్కి ఎందుకు వచ్చామంటే నా ఫ్రెండ్ మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట. వాళ్ళ ఫ్రెండ్ నాకు కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనమాట. లైక్ మేము రిలేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు తన ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండే. మా హబ్బీ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ నాకు కూడా ఫ్రెండే కదా. సో అదనమాట. మేము ఇలా రిసార్ట్కి వచ్చాం. కొన్ని వీడియోస్ అనేది నేను చూశాను. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ల్యాండ్ ఉండి ఎట్లా ఉందంటే ఈ రిసార్ట్కి మనం వెళ్ళేసరికి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారా కనకాంబరాలు, చాలా లైక్ రోజెస్, ఫ్లవర్స్, అన్ని రకాలు కలర్స్ ఫ్లవర్స్ అన్నీ వేశారు. గోంగూర వేశారు, గోరింటాకు ఉంది. యాక్చువల్లీ గోరింటాకు తెంపుదాం అనుకున్నాం, బట్ టైం లేక నేను తెంపలేదు. చూసారా చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేనైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నేను ఇంతకుముందు అప్పుడు కూడా నేను రిసార్ట్కి వెళ్ళాను, బట్ దాని తర్వాత మళ్ళీ లైక్ చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఈ రిసార్ట్కి వచ్చాను. ఇది ఎక్కడంటే ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండింది. ఎయిర్పోర్ట్ ఫామ్ హౌస్ అంటారు. మీకు ఎవరికైనా నచ్చితే, మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకైతే లైక్ ఈ మ్యాంగో ట్రీస్, ఈ వాతావరణం ఎలా ఉందండి, చల్లగా చలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం కూడా పడిందండి నైట్. అండ్ ఇది మార్నింగ్ నేను తీసా వీడియో. మార్నింగ్ కూడా చిన్న చిన్న లైట్గా పడుతూ ఉండింది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా లైక్ సరిపోతుంది. ఫ్రెండ్స్ అవని ఎవరైనా సరే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది 4 bedrooms అనమాట. మంచిగా ఏమంటారు, నీట్గా మంచిగా పెట్టించారనమాట. లైక్ ఎట్లా అంటే నీట్గా క్లీన్ చేసి మంచిగా హైజీనిక్గా ఉంది. ఈవెన్ పూల్ అవ్వని ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎప్పుడు మనం సిటీస్లో ఉండి మనం జాబ్స్ చేసుకుంటా కొన్ని సమ్ ఇష్యూస్, సమ్ టెన్షన్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం మనం చాలా హెడేక్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ కొంచెం అప్పుడప్పుడు ఇట్లా మనం బయటకు వస్తే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే అక్కడ ఉసిరికాయ ఉందన్నమాట. నేను మా ఊర్లో ఉసిరికాయ తెంపాను. మళ్ళీ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది. అది యాక్చువల్లీ పొలాల్లో ఉంటాయి కదా, విలేజెస్లో పొలాల్లో ఉంటే ట్రీస్ అనమాట. అది ఉసిరి చెట్టు అంటారు కదా. అక్కడ చూసారా, ఇదొక వేరే ఉసిరి అన్నమాట. అది కొండ ఉసిరి అంటారు పెద్దది. ఇది నార్మల్ ఉసిరి అనమాట. ఉసిరికాయలో 2 డిఫరెన్స్ ఉంటాయంట. నాకు అంత తెలియదు, బట్ తింటాను. ఇది బాగుంటాయి అనమాట. ఇది అంతా వగరుగా అట్లా ఏముండదు, బాగుంటుంది. పుల్లగా తీయగా బాగుంటుంది ఇది. మీలో ఈ ఉసిరికాయలో మీకు ఏమి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే 2 ఇష్టమే, కానీ ఇది ఎక్కువ తింటాం. ఎందుకంటే ఇది అనుకో అవైతే రేర్ ఉంటుందండి. ఇవైతే ఎక్కడైనా మనం పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఫ్లవర్స్ అంటే పిచ్చండి. ఫ్లవర్స్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చూసాను, నేనైతే ముద్దు కూడా పెట్టుకున్నాను. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే లైక్ నేనైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫ్లవర్స్. అండ్ ఇంకొకటి రోజ్ ఫ్లవర్స్, రెడ్, పింక్, వైట్, ఇది ఆరెంజ్, అండ్ ఇంకొకటి ఇది ఎల్లో అనమాట. చాలా బాగుంది, లైట్ పింక్. చాలా అంటే చాలా పెంచారు. అండ్ ఇంకొకటి బాతులు కూడా ఉన్నాయి ఇక్కడ. బాతులు, కోళ్ళు చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఆరెంజెస్ అంటారు కదండి, చిన్నవి ఆరెంజెస్. తిన్నాను, చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి ఎక్కువ పూస్తాయి అనమాట. నాకు తెలిసి ఇది చిన్న ఆరెంజెస్ కదా, అంత తీపి ఉండవు. ఆ పుల్లగా ఉన్నాయేమో మరి, ఎందుకో తెలియదు నాకు.
అవి దేనికి యూజ్ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి అక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. చిన్న చెట్టుకి ఎన్ని కాసినాయి అంటే ఒక 6 అనుకున్నా అండి, 6 5 కాసాయి. అండ్ ఇంకొకటి అక్కడ ఏమంటారు కరివేపాకు, చాలా వెజిటేబుల్, చిక్కుడుగాయలు అన్నీ పెంచుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అవి ఉంటాయి కదా లోటస్ కూడా పెంచారు. ఇవి చూసారా, ఇవే ఉసిరి చెట్లు. నేను యాక్చువల్లీ నాకు అందింది ఒకటి, నా హైట్గా బెంచ్లో నేను ఎక్కి మరీ తెంపాను. చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అంటే నాకు అందింది అని చెప్పేసి. యాక్చువల్లీ ఉసిరికాయలు ఏంటంటే హైట్ ఉంటాయి చెట్లు, ఇది కొంచెం హైట్ అంత తక్కువ లేదు కాబట్టి నేను తెంపగలిగాను. నాకు కనకాంబరాలు అంటే చాలా ఇష్టం, మల్లెపూలు, కనకాంబరాలు. అంటే మా ఇంటి దగ్గర మా పిన్ని వాళ్ళు పెరట్లో పెంచుతారనమాట. అలా నాకు అనిపించింది. ఇలా మందార పువ్వులు చూసారా, మందార పువ్వులు ఎంత బాగున్నాయి అంటే చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. లైక్ ఈ అట్మాస్ఫియర్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు నాకు మాటల్లో అర్థమవుతుందని నాకు అర్థమైంది. చూసారా, బాతులు కూడా ఉన్నాయి, పెంచుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ అనేది తీసిన నేను. ఇది వేరే మందారం అనమాట, అది ముద్దు మందారం అంటారు. ఇది పొద్దున మేము లేచినాం కదా, కొంచెం అలాగా టీ తాగుదాం కదా అని చెప్పేసి అట్లా వెళ్ళి అలా మిల్క్ షేక్ తెచ్చుకొని తాగుతున్నాను అనమాట. అండ్ ఇంకొకటి చూసారా, ఈ ట్రీస్ అన్నీ ఉండి మధ్యలో ఒక రోడ్లా ఉండి చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, టైం దొరకకపోయినా అట్లీస్ట్ మంత్కి ఒక్కసారి అయినా సరే ఇలాగా ఫామ్ హౌసెస్కి వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మా రియోగాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. కానీ నేను వదలలేకపోయాను బయటికి, ఎందుకంటే అక్కడ దగ్గర ఒక 2 కుక్కలు ఉన్నాయన్నమాట, వేరే డాగ్స్ కూడా ఉన్నాయి. ఆ డాగ్స్ ఏంటంటే ఒకటి వేరే డాగ్స్ కొంచెం కొత్తగా డాగ్ పెంచుకున్నారంట, అదైతే మాటే వినలేదు. ఇంకా మావాడు అస్సలు ఆగలేదు, మావాడు కూడా ఇంకా వదులుతూనే ఉన్నాడు. ఇంకా అందుకే ఎందుకు బయటకు వస్తే మళ్ళీ కొట్లాడుకుంటారు, కొరికితే మళ్ళీ దెబ్బలు తగులుతాయి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే లోపలే పెట్టి ఉంచేసాను వాడిని. ఇలా అయితే నేను చూసారా, ఇదే బెడ్రూమ్స్ అనమాట, 4 బెడ్రూమ్స్ చాలా బాగున్నాయి. నేను ఓన్లీ ఈ రిసార్ట్ వరకు చూపిస్తున్నాను, ఎందుకంటే కొంతమంది ప్రైవసీ ఉంటుంది కదండి, అందరినీ చూపించాలని ఇది లేదు కదా. కొన్ని అంటే నా వరకు కొంచెం వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంతమందిని మాత్రమే నేను మధ్య మధ్యలో కనబడుతున్నా కదా, మా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మా ఆయన అయితే పనుకొని ఉన్నాడు, లేవలేదు పొద్దున్నే ఇంకానా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ నాకు మోస్ట్ ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఇదే, పైకెక్కి మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అక్కడ దాని పక్కన ఏంటంటే అడ్వెంచర్ కూడా చేస్తారంట, అంటే సమ్ రేస్లా అంటారు కదండి, అంటే అదేదో మన కార్తో కూడా మనం చేసుకోవచ్చు అన్నాడు. నాకు దాని గురించి అంత తెలీదు. ఇక్కడైతే చూసారా, కొబ్బరి బొండాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. తెంపుదాం అనుకున్నాం కానీ అందదు, మనకు కొట్టడానికి కూడా అక్కడ కత్తలేము ఉండవు కదండి, సో మనకు అంత తెలియదు. నాకైతే పైన వ్యూ అయితే చాలా బాగుంది. అది అక్కడే అడ్వెంచర్ చేస్తారు, చాలామంది బుక్ చేసుకుంటారు కూడా. మమ్మల్ని అడిగారు, బట్ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకని మేము చేయలేదు. అవి చూసారా, ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లే అండి, ఎక్కడ చూసినా కొబ్బరి. నాకు ఎట్లా అనిపించింది అంటే కొంచెం కేరళ స్టైల్లా అనిపించింది అనమాట, అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, చాలా అంటే చాలా బాగుంది. లైక్ అంటే మరీ అంత ఓవర్గా కాకుండా సింపుల్గా నీట్గా క్లీన్గా ఉండింది ఈ రిసార్ట్. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు నేను పంపిస్తాను, లొకేషన్ పంపుతాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకో చూసారా, రియోగాడ్ అయితే ఇలా లోపల కూర్చొని, పాపం బయటికి నేను వదలలేదు కదా, సో అందుకే ఇట్లా కూర్చొని కొంచెం వీడియో అట్లా తీసుకున్నా. వీడికి జస్ట్ దగ్గర తీసుకుంటే చాలు, ఇంకా అసలు మాట విన్నాడు, ఇంకా అతి చేస్తాడు అనమాట. ఇంకా ప్యాంపరింగ్ చాలా ఇష్టం వీడికి, సో అలాగనమాట. ఇదండి మా వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.